ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మనకు ప్రభు బల్ల ఉంది కాబట్టి దానికి ముఖ్యంగా ముందుగా దేవుని వాక్యం మనకుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఆలస్యం చేయకుండా త్వరగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని, 3వ వచనాన్ని, 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని, 3వ వచనాన్ని, 4వ వచనాన్ని చదువుకుందాం. భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా రక్షణకు ఆస్పదము, ఆయన నా రక్షణ ఆధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దయచేసి అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయంలో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు జరిగిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యము ద్వారా మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎలాంటి వాడంటే మాట్లాడే దేవుడు. చెప్పండి, మాట్లాడే దేవుడు. నీవు ఏ చింతతో ఉన్నావో, నువ్వు ఏ బాధతో ఉన్నావో, నువ్వే సమస్యతో ఉన్నావో, నువ్వే కష్టంతో ఉన్నావో, నువ్వే కన్నీళ్లతో ఉన్నావో, ఆ సంగతిని, ఆ విషయాన్ని గుర్తిరిగి దేవుడు సరైన మాట చేత నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఓదార్చడానికి, నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో నివాసముంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కాబట్టి వచ్చేవారు వస్తారు, కూర్చున్న వారు కూర్చుంటారు, అత్యవసరమైతే వారు బయటికి వెళ్తారు. వారిని మనం పట్టించుకోవద్దండి, వారి వైపు మన దృష్టి పెట్టొద్దండి. మన దృష్టి, మన ఏకాగ్రత, మన మనస్సు, మన ఆలోచన వేటి మీద ఉండాలంటే వాక్యం మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. దేని మీద ఉండాలి? వాక్యం మీదే ఉండాలి. అటువంటి జీవము కలిగిన దేవుని మాట దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. వాక్యం యొక్క అంశం ఏమిటంటే యెహోవాయే నాకు బలము. చెప్పండి. కాబట్టి యెహోవాయే నాకు బలము. కాబట్టి దేవుడే మనకు బలమై ఉంటే, దేవుని బలం మీద మనం ఆధారపడితే మన జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. మన బ్రతుకు చాలా దీవెనకరంగా ఉంటుంది. మన జీవితం చాలా వెలుగుమయమై ఉంటుంది. ఎప్పుడో తెలుసా? దేవుడు మనకు బలమై ఉంటే. అయితే దేవుడు మనకు బలమై ఉండాలంటే, దేవుడు మన జీవితంలో ఆయన బలంగా పనిచేయాలంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆ 3 విషయాల ద్వారా మనం పాటించగలిగితే, ఆ 3 విషయాలు మన జీవితంలో అలవర్చుకుంటే అప్పుడు దేవుడు మనకేమై ఉంటాడు? చెప్పాలి. ఇక్కడ మీరు మాట్లాడలేదంటే మీరు ఇక్కడ లేరని అర్థం. ఇక్కడ మీరు కాదు, మీరున్నారులేండి. మీ ఆలోచన, మీ మనస్సు ఇక్కడ ఉండదు. ఎందుకంటే సాతాను చాలా చెడ్డవాడు. ఎప్పుడైతే ఏకాగ్రత కలిగి వాక్యం మీద దృష్టి పెడతాడో,
అప్పుడే ముఖ్యమైన విషయాలు తీసుకొస్తాడు మీ మనసులోనికి. ఎప్పుడైతే ఆ ముఖ్యమైన విషయాలు వస్తాయో మీ ఆలోచనలు అలా 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 గాల్లో ఎగిరిపోతుంటాయి. కాబట్టి దయచేసి అలా వెళ్ళకుండా, మీ ఆలోచనలు అలా వెళ్ళకుండా మీ మనస్సు దేవుని వాక్యం మీద ఏకాగ్రత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. అటువంటి గొప్ప దేవునికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన ఆత్మచేత అభిషేకపడాలి. గ్లోరీ, 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సంతోషం. కాబట్టి ఆ విధంగా అందరూ ఎలర్ట్గా ఉండాలి, అందరూ ఉద్యమంగా ఉండాలి. మనం ఉద్యమంగా ఉంటే, మనం ఎలర్ట్గా ఉంటే సాతాను మనం చూసి దూరంగా పారిపోతాడు. హల్లెలూయా చెప్పగానే 6 కిలోమీటర్ దూరం పారిపోతాడట. ఎప్పుడు? ఒకసారి చెప్పండి. సాల్లేదు, సాల్లేదు. అది అలా చెప్పాలి. కాబట్టి అందరూ చాలా బలంగా ఉన్నారు. మొత్తానికి అందరూ ఉపవాస బలం ఎక్కువైంది. ప్రభు బలం కాబట్టి చాలామంది ఉపవాసంతో వచ్చి ఉంటారు. ఉపవాస బలం చాలా ఎక్కువైంది కాబట్టి అందుకే మీరు అందరూ కలిసి హల్లెలూయా గట్టిగా చెప్తున్నారు. మీరు హల్లెలూయా చెప్పగానే సాతాను ఏమవుతాడు? 6 కిలోమీటర్ దూరం పారిపోతాడట. మీరు ఎవరైనా నీరసంగా, హల్లెలూయా, దుఃఖంగా ఏడిస్తే వాడు నవ్వుతాడట. మీరు దుఃఖంగా ఉంటే, మీరు ఏడిస్తే వాడు ఏం చేస్తాడు? నవ్వుతాడట. వాడు ఏడవాలంటే ఏం చేయాలి? నవ్వండి, నవ్వండి గట్టిగా. వాడు సిగ్గుపడి పారిపోవాలి. ఎవరు? మీరు కాదు బాబు, మీరు కాదు. ఎవరు? సాతాను సిగ్గుపడి పారిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం యొక్క అంశం ఏమిటంటే యెహోవాయే నాకు బలం. కాబట్టి దయచేసి బాగా గమనించండి. దేవుడే నీకు బలంగా ఉంటే నీ జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. దేవుడే బలంగా ఉంటే నీ ఆశీర్వాదం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవే దేవుడు నీకు బలంగా ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు, నీ విస్తరణత ఎవరు అడ్డుకోలేరు, నీ ఆశీర్వాదానికి ఎవరు కారకులు కాదు. కాబట్టి దేవుడే నీకు బలంగా ఉండాలి. దేవుడే బలంగా ఉండాలంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని, 3వ వచనాన్ని, 4వ వచనాన్ని, ఈ 3 వచనాలు కూడా మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. అయితే దేవుడే మనకు బలంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం ఏమిటంటే అక్కడ వాక్యం అంటుంది, మీరు ఆనందపడి రక్షణార్థమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు అని వాక్యములో రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుని బిడ్డలైన మనము చేయవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మనము నీళ్లు చేదుకోవాలి. చెప్పండి, నీళ్లు చేదుకొనుట. మొదటి విషయం ఏంటంటే నీళ్లు చేదుకొనుట. ఏమిటి ఆ నీళ్లు? దయచేసి బాగా గమనించండి. ఆ నీళ్లు ఏమిటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం చేదుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము త్రాగాలి. ఎందుకు మనం త్రాగాలి? ఎందుకు నీళ్లు మనం చేదుకోవాలంటే రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. చూడండి, నీవు కోని చేయును కనిపెట్టి, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పిన. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ బోయాజు రూతుతో చెప్తున్నాడు, రూతు నువ్వు దాహంతో ఉన్నావు, నువ్వు దాహంతో ఈ పొలం దగ్గరికి వచ్చావు. నీ దాహం తీర్చబడాలంటే, నీ దాహం పోవాలంటే ఇదిగో పనివారు చేదిన నీళ్లున్నాయి. ఆ నీళ్లను నువ్వేం చేయాలి? త్రాగాలి.
ఆ నీళ్లు త్రాగితే నీ దాహము తీరిపోతుంది అని బోయాజు రూతుతో చెప్తున్నాడు. అదే రీతిగా ఈరోజు చాలామంది రకరకాలైన దాహాలతో మనం వస్తాం. అయితే ఆ దాహాలు తీర్చబడాలంటే వాక్యమనే నీళ్లను మనం ఏమి చేయాలి? త్రాగాలి. వాక్యమైన నీళ్లు త్రాగితే మన దాహము తీర్చబడుతూ ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. మనందరికీ బాగా తెలిసిన వాక్యం, యాకోబు బావి ఉంది. ఆ యాకోబు బావి నీళ్లు ఈ రహాబు పిల్లరా, ఈ సమర స్త్రీ అనే ఆమె ఆ నీళ్లు త్రాగుతుంది, కానీ ఆమె దాహం మాత్రము తీరలేదు. ఆమె దాహం తీరలేదు కాబట్టి ఆమె అనుకుంటుంది, నేను యాకోబు నీళ్ల బావిని నేను తీసుకుంటున్నాను కాబట్టి, ఆ బావిలో నీళ్లు చేదుకుంటున్నాను కాబట్టి, ఆ బావి నీళ్ళు నేను త్రాగుతున్నాను కాబట్టి నా దాహము తీరుతుంది అనుకుంది. కానీ ఆమె దాహము తీరలేదు. ఆమె పాప దాహముతో ఉంది. యాకోబు బావి నీళ్లు త్రాగినా ఆ పాప దాహము తీరలేదు. పాపం ఇంకా ఎక్కువైపోయింది. పాపం ఇంకా ప్రటిల్లిపోయింది. పాపం చేయలేని దాహముతో ఉంది. అయితే యేసుప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగితే ఇక ఎన్నటికీ నీకు దప్పిగా అనేది రాదు. హల్లెలూయా. ఇచ్చే నీళ్ళు ఏమిటంటే దేవుని వాక్యము. ఆయన ఇచ్చే వాక్యము త్రాగితే ఇక ఎన్నటికీ దప్పిక అనేది, ఇక ఎన్నటికీ దాహం అనేది ఉండదు. ఏ దాహం అంటే పాప దాహము ఇక ఉండదు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఇచ్చే నీళ్లు త్రాగితే పాపం చేయాలనే దాహం మనకు ఉండదు. ఏమండి, పదవి దాహం మనకు ఉండదు. వ్యామోహ దాహం మనకు ఉండదు. డబ్బు సంపాదించాలన్న దాహం మనకు ఉండదు. వాంఛలు తీర్చగల దాహం మనకు ఉండదు. ఎప్పుడో తెలుసా? ఈ వాక్యమైన నీళ్లు త్రాగితే, ఈ వాక్యమైన నీళ్లు ఏం చేస్తాయంటే, నీలో ఏ దాహం ఉన్నా ఆ దాహాన్ని తీర్చగల శక్తి దేవుని వాక్యములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దాహాలు తీర్చబడాలంటే వాక్యమైన నీళ్లను మనం ఏమి చేయాలి? త్రాగాలి. దయచేసి బాగా గమనించండి. కాబట్టి రక్షణ ఆ బావుల్లో నుండి మీరేం చేయాలంటే నీళ్లను ఏం చేయాలి? చేదుకోవాలి. చేదుకున్న నీళ్లు ఏమి చేయాలంటే ఆ నీళ్లు త్రాగాలి. కాబట్టి నీళ్లు దేవుని వాక్యము. ఆ వాక్యమైన నీళ్లు మనం త్రాగినప్పుడు మనలో ఏ దాహమున్నా సరే ఆ దాహము తీర్చబడుతూ ఉంది. ఇంకా దేవుని వాక్యం చూస్తే ఆది కాండము 21వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం త్వరగా మనం చదువుకుందాం. ఆది కాండం 21వ అధ్యాయము, ఆది కాండం 21వ అధ్యాయము 18, 19 చదువుకుందాం. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి చేత పట్టుకొనుము, ఆ వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని చెప్పి ఆమెతో అనెను. ఆ దేవుడు ఆమె కన్నులను తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఆది కాండము 21వ అధ్యాయము 18వ వచనాన్ని 19వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే ఇక్కడ హాగరు కనిపిస్తుంది. హాగరు కుమారుడైన ఇష్మాయేలు కనిపిస్తాడు. ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము శారాకి గొడవ వచ్చింది. శారా అన్నది, ఇదిగో హాగరును మన ఇంటి నుండి బయటికి గెంటేసేయ్ అని చెప్పిన వెంటనే అప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే తన భార్య మాట విని హాగరుకి పుట్టిన కుమారుడైన ఇష్మాయేలును ఇంటి నుండి బయటికి గెంటివేశాడు. గెంటివేయగానే ఆ చిన్న బాబును ఎత్తుకొని ఆమె అరణ్యములోనికి వెళ్ళింది హాగరు. ఏం జరిగిందో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. మనుషులు తోసిపుచ్చవచ్చు, మనుషులు కాదనొచ్చు, మనుషులు వద్దనొచ్చు, మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహం అయితే తోసిపుచ్చేస్తాడు, హాగర్ అయితే ఏమండి శారా అయితే త్రోసిపుచ్చేసింది, ఇస్సాకు అయితే త్రోసిపుచ్చేశాడు. కానీ దేవుడు మాత్రం హాగరుని విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీ సొంత వారు మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, నీ తల్లి నిన్ను విడిచిపెట్టచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టచ్చు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ స్నేహితులు, నీ సొంత వారు నిన్ను దూరంగా త్రోసివేయచ్చు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నిన్ను వెంబడిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇది 100% వాస్తవం. నీ హృదయం అనే పలక మీద ఈ విషయం రాసుకో. ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ అభిషేకము మన మధ్యలో తిరుగుతూ ఉంది. దేవుని అభిషేకము అనేక మందికి రాబోతూ ఉంది. దేవుని ఆత్మతో అనేక మంది తాకబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు వాస్తవాలు. ఇవి దేవుని మాటలు వాస్తవాలు. ఇవి అబద్ధాలు కాదు, ఇవి త్రోసిపుచ్చే మాటలు కాదు. ఎవరైతే దేవుని మాటలు నమ్ముతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దయచేసి బాగా గమనించవలసిన విషయం ఏం జరిగిందో తెలుసా? ఆ రీతిగా హాగరును, తన కుమారుడైన ఇష్మాయేలును అబ్రహాము బయటికి గెంటి వేశాడు. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆ ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? దాహముతో ఏడుస్తున్నాడు, నీళ్లు కావాలని ఏడుస్తున్నాడు. అక్కడే నీళ్లు దొరకపోతే ఆ బిడ్డ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎడారి. ఎడారి అంటే ఏమిటో తెలుసా? ఒట్టి ఇసుక. ఇసుక అంటే అక్కడ వాగులు ఉండవు, ఇసుక అంటే అక్కడ బావులు ఉండవు, ఇసుక అంటే అక్కడ నదులు ఉండవు. ఏముంటుందంటే అంత ఇసుక. అందుకని నీరు ఒక చుక్క దొరికే ప్రసక్తి లేదు. హల్లెలూయా. అలాంటి ఎడారి ప్రాంతములో, అలాంటి ఇసుక ప్రాంతములో దేవాది దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు హాగరు, నీ కుమారుడు దాహంతో ఏడుస్తున్నాడా? అయితే నేను నీ కుమారుని రక్షిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను దేవాది దేవుడును అని చెప్పి దేవుడు మాట్లాడి, ఇదిగో అక్కడ ఒక గోతుని చీల్చగానే ఆ గోతులోండి నీళ్లు ఊట ఉబికి పైకి వచ్చింది. వెంటనే హాగరు నీళ్లు తీసుకొని ఆ వాగులో ఆ జలవాటలో ఉండే నీళ్ళన్నీ తిత్తి నుండి నింపి ఆ బిడ్డకు త్రాగనిచ్చినప్పుడు ఆ బిడ్డ ప్రాణము తెప్పరిల్లి బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బిడ్డ దాహాన్ని తీర్చినవాడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. దయచేసి ఈ ఉదయకాల సమయంలో అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. నీ దాహం తీర్చడానికి దేవుడు నీళ్లు పెట్టాడు. ఆ నీళ్ళు ఏమిటంటే దేవుని వాక్యమే. కాబట్టి ఇక్కడ చూస్తే రూతు యొక్క దాహం తీర్చింది అక్కడ నీళ్లు, దేవుని వాక్యము. అలాగే హాగర్ యొక్క కుమారుడు ఇష్మాయేలు దాహం తీర్చింది దేవుని వాక్యమే. ఈరోజు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మన దాహం కూడా తీర్చబడాలంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? నీళ్ళలాగా మనము త్రాగాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా చూడండి, ఒక మనిషి భోజనం లేకపోతే ఏమండి కొన్ని రోజులు బ్రతకొచ్చు. కానీ ఒక రోజు ఒక మనిషికి నీళ్లు ఒక చుక్క తాగకపోతే సైన్స్ ప్రకారంగా 21 రోజు తర్వాత మనుషులు ఉండే శక్తి, మనుషులు ఉండే ఆరోగ్యం ఏమవుతుందంటే క్షీణించిపోతుంది. 21 రోజు నీవు నీళ్లు త్రాగకుండా నువ్వు కటిగా ఉపవాసం ఉంటే, ఒకవేళ ఇస్తే దేవుడి శక్తి చేత ఉంటే ఉండొచ్చేమో, కానీ సైన్స్ ప్రకారంగా లోకపరంగా చూస్తే 21 రోజు ఒక్క చుక్క నీళ్లు త్రాగకుండా నీ ఉంటే 21 రోజు తర్వాత నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ఆరోగ్యం, నీలో ఉన్న బలం ఏమవుతుందంటే అలా తగ్గిపోతూ వస్తూ చివరికి కొద్ది రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం కూడా ఉంది. నీళ్లు అంత శక్తి, నీళ్లు అంత బలము, నీళ్లు అంత ఆరోగ్యము. అందుకే డాక్టర్లు ఒక రోజుకి 5 లీటర్ల నీళ్లు త్రాగమంటారు. ఆ 5 లీటర్ల నీళ్లు త్రాగితే రక్త శుద్ధి జరుగుతుంది. కిడ్నీలో ఉన్న రాళ్ళు ఏమంటే కరిగిపోతాయి. హల్లెలూయా. కొంతమంది అంటారు 4 రాళ్ళు వెనకేసుకో అంటే, చాలా మంది కిడ్నీలో రాళ్ళు వేసుకుంటారట. 4 రాళ్ళు వెనకేసుకంటే అర్థం ఏంటి? ఈ రాళ్ళు కాదు, 4 రాళ్ళు వెనకేసుకంటే నీకు ఆదాయం వచ్చినప్పుడే, నీ జీతం వచ్చినప్పుడే
నీ రాబడి వచ్చినప్పుడే దాన్ని పొదుపు చేసుకో అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో యెహోవాయే మనకు బలంగా ఉండాలంటే, యెహోవాయే మనకు దేవుడిగా ఉండాలంటే, యెహోవాయే మన పక్షంగా కార్యం చేయాలంటే ఒక్కటి, నీళ్లు మనం ఏం చేయాలి? త్రాగాలి. ఆ నీళ్ళు ఏమిటి? దేవుని వాక్యము. చూడండి, చాలామంది ప్రతిరోజు, ఎందుకంటే అడిగే హక్కు ఎవరికి ఉంది? మిమ్మల్ని అడిగే హక్కు ఎవరికి ఉంది? వాళ్ళు చూడండి, వాళ్ళు చెప్తారేమో, వాళ్ళు చెప్తారేమో చూడండి. అయ్యగారు చెప్పండి మరి. అది మీకే ఉందని అంటే అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నాకు నచ్చారు మీ అందరూ. అర్థమైందా? ఎందుకంటే వాక్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ మీద హక్కు ఉంది. ఎందుకంటే నా రక్తం ఖర్చు అవుతుంది. చూడండి, చాలామంది మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఎందుకంటే అలా మాట్లాడతారు, ఎనర్జీ వేస్ట్ అంటారు. తెలుసా సంగతి? ఎనర్జీ అంటే ఏమిటంటే శక్తి. ఎనర్జీ అంటే రక్తము. నేను మాట్లాడుతుంటే, వాక్యాన్ని ప్రకటిస్తుంటే నా రక్తం మీ కొరకు ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. అందుకే మీ మీద నాకు హక్కు ఉంది, అడిగే దమ్ము ధైర్యం నాకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట చాలా జాగ్రత్తగా మనం విన్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం నీళ్ళంటే ఏమిటి? దేవుని వాక్యము. కాబట్టి ప్రతిరోజు కూడా ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, మనము ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఎన్నిసార్లు తింటాం? చెప్పండి. 3 సార్లే. ఎవరైనా తింది 3 సార్లే. 4 సార్లు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుడు ఆరికిచ్చిన కృప. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి బాలభోజనం అట. బాలభోజనం అంటే సాయంత్రం 5 గంటలు కూడా తింటారు వాళ్ళు. అది దేవుడు ఆరికిచ్చిన కృప. మనం ఏం చేయగలం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకప్పుడు చాలా తిండిపోతుని. నాకు కంచం నిండిపోవాలి. నేను తినాలంటే కంచం నిండిపోవాలి. అందుకే మా ఊళ్ళో నన్ను ఏమనంటే చెప్పాలంటే బండోడు అనేవారు. బండోడు అంటే నేను చాలా లావుగుండోని. ఇంకా ఎందుకు అలా అనేవారంటే, నేను 5-6 సార్లు తినేవాడిని. ఒకే కొడుకుని కాబట్టి, ముద్దు ఎక్కువ కాబట్టి కంచాలు ఒకవేళ తక్కువైతే ఒప్పుకుండోని కాదు. నాకు కళ్ళు నిండిపోవాలి, కంచం నిండిపోవాలి. ఏంటి? అలాగైన తర్వాత ఎప్పుడైతే వాక్యం చదివానో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో, దేవుడు నన్ను ఏం చేశాడంటే చెక్కాడు. చెప్పండి, చెక్కాడు. రెండోది ఏం చేశాడంటే షుగర్, బీపీ 2 కత్తులు నా గొంతులు పెట్టాడు. నువ్వు తిండిపోతువైన ఎడలా, నీ నోటి కాదు నాన్న, నీ గొంతుకి వాక్యాలు మార్చికి నాయనా. నువ్వు పెళ్ళికాని సురేష్ వాక్యాలు మార్చి నాయన. అలాగే ఒక ఆవిడ, అమ్మ మా నోట్లో దేవుడు ఏం పెట్టాడంటే బువ్వా అందట ఆవిడ. ఏం పెట్టాడట? అది ఇగో చక్కయ్య గారు చెప్పినట్లుగా మన నోట్లో దేవుడు ఏం పెట్టాడు? నవ్వు పెట్టాడు, కానీ బువ్వ పెట్టలేదు తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చానో ప్రభు చెప్పాడు, మితముగా తినాలి, మితముగా మాట్లాడాలి, ప్రతి దాని విషయంలో కూడా మితంగానే ఉండాలి అని దేవుడు నాకు నేర్పించాడు. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు వెంటనే మైక్ పట్టేసుకున్నాడేమో అనుకుంటారు. నేను మైక్ పట్టుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? నేను మదనపల్లిలో, అలాగే పలమనేరులో అయ్యగారు తెలుసు సతీష్ గారికి. ఏమండి, నేను మందిరాలు ఊడ్చాను, నేను పాత్రలు కడిగాను. అయ్యగారికి వంటలు అంటే వేదనయ్య గారు అయితే అమ్మగారు అప్పుడు ఉద్యోగం చేసి టీచర్గా ఉద్యోగం చేసేవారు. అయ్యగారు ఒక్కలే ఉండేవారు. వారికి నేను వంట కూడా చేశాను, పాత్రలు కూడా తోమేవాడిని, ఇల్లు కూడా కడిగేవాడిని, అన్ని సేవలు చేసి బాత్రూమ్లు కూడా కడిగేవాడిని, నీళ్ళు మోసుకొచ్చేవాడిని. అప్పుడు ఆ ఇంటికి బోర్ లేదు. ఒక ఇంచుమించు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఆ చెరువులకు వెళ్ళి సైకిల్కి బిందులు కట్టుకొని ఏమంటే నీళ్ళు కూడా 1 సంవత్సరం మోసుకొచ్చాను. అంత కష్టపడబెట్టే దేవుడు ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ మైక్ నా చేతికి
ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకోండి 4 మాటలు తెలియగానే, 4 పాటలు రాగానే, 4 వాక్యాలు తెలిసిగానే ఇక మా జక్కయ్య గారు చెప్తారు ఏమైపోతారట, పాస్టర్లు అయిపోతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. సేవ అంది ఆ సమస్య కాదు. సేవకు రావడం అంటే చావుకు రావడము. ఏంటి? ఇప్పుడు చావైనా బ్రతికని సేవలోకి వచ్చావు. చచ్చిపోతే సేవలోనే చచ్చిపోతాం, అంతేగాని వెనక్కి చూసే పరిస్థితి లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడే మనకు బలంగా ఉండాలంటే, దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు చేయాలంటే, ఒకటి మనం ఏం చేయాలంటే నీళ్లు త్రాగాలి. ఏ నీళ్లు? దేవుని వాక్యం అనే నీళ్లు మనము త్రాగాలి. కాబట్టి ప్రతి ఆదివారం దయచేసి బాగా గమనించండి. ఏ సేవకుడు ఇక్కడ బోధించినా మీరు ఒక అలవాటు నేర్చుకోవాలి. మాట్లాడుకోకూడదు. ఒకవేళ మేము చూడకపోవచ్చు, పాస్టర్ గారు మేము చూడకపో, ఎవరు చూస్తున్నారు? వాక్యం చెప్తుంటే మీరు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమనుకోండి, నా వాక్యం అంటే అంత హేళన మీకు, నా వాక్యం అంటే అంత చులకన మీకు, ఎప్పుడు చురకలు పెట్టాలో చురకలు పెట్టేస్తాడు. జాగ్రత్త. దేవుని దగ్గర ఆటలాడొద్దండి. దేవుని దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దహించు అది, దేవుడు దహించు అగ్ని. వాక్యం చెప్పేటప్పుడు నేనైనా, మరొక దైవ సేవకుడైనా, ఇంకెవరైనా సరే వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా, ఏ వాక్యంతో దేవుడు మాట్లాడతాడా, ఏ వాక్యంతో ప్రభు నన్ను దర్శిస్తాడా, ఏ వాక్యంతో ప్రభు నన్ను సంధిస్తాడా అనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ఏం కూర ఉంటారు ఈరోజు మీరు? వదినా ఈ చీర ఎక్కడిది, ఈ నెక్లెస్ ఎక్కడిది, ఈ మంగళసూత్రం ఎక్కడిది, ఈ నల్లపూసల తాడు ఎక్కడిది, ఇలాంటి మాట్లాడుతున్న పౌలు ఏమన్నాడంటే స్త్రీ సంఘంలో మాట్లాడకూడదని కండిషన్ పెట్టేశాడు. అందుకే ఇలాంటి మాట్లాడతారనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మేము అంత గుడ్డోలేం కాదు. సేవకులు వాక్యం బోధించే పాస్టర్లు ఎవరు గుడ్డోలేం కాదు. తెలుసు ఎవరు ఇంట్రెస్ట్గా వింటున్నారో, ఎవరు ఆసక్తిగా వింటున్నారో మీ ముఖాలు చూడగానే మాకు అర్థమవుతుంది. అర్థమైందమ్మా? వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ముఖాలు వికరాంగా పెట్టుకుంటారు. ఓహో, వాక్యం అంటే వీళ్ళకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది మాకు. దయచేసి బాగా గమనించండి. మమ్మల్ని సంతోషపెట్టకపోయినా పర్లేదు, కానీ మనం నమ్ముకున్న దేవుణ్ణి సంతోషపెట్టాలి. కాబట్టి మన గొప్పతనాలు, మనకున్న హోదాలు, మనకున్న ఆస్తి, మనకున్న అంతస్తులు దేవుని దగ్గర ఎందుకు పనికిరావు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతోమంది ఈ తనువు చాలించిన వారు యాక్సిడెంట్ల ద్వారా, రకరకాల రోగాల ద్వారా, రకరకాల ప్రమాదాల ద్వారా ఎంతోమంది తనువు చాలించి కాలం గడిచి యాత్రలు ముగించేస్తున్నారు. ఈరోజు నీవు బ్రతుకున్నావంటే, నేను బ్రతుకున్నానంటే, మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప. నాలో షుగర్ ఉంది, నాలో బీపీ ఉంది, అయినా నేను బ్రతుకున్నాను అంటే అది అవును. అర్థమైందండి? కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప. అంతేగాని నీ డబ్బో, నీ ఉద్యోగమో, నీకున్న సంపదో, నీకున్న వెండి బంగారమో అది నిన్నేమీ రక్షించవు. తల్లి, సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకోవచ్చు నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు చాలా పలుకుబడి ఉంది, నాకు చాలా సంపద ఉంది అనుకోవచ్చు. కానీ ఏవి కూడా నిన్ను రక్షించలేవు. రక్షించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కాబట్టి ఒకటి మన అంశం ఏమిటంటే యెహోవాయే నాకు బలము. దేవుడు నీకు బలంగా పనిచేయాలంటే, దేవుడు నీ జీవితంలో బలంగా ఉండాలంటే ఒకటి నువ్వేం చేయాలంటే వాక్యాన్ని నువ్వు త్రాగాలి, వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవాలి, వాక్యాన్ని దాహం తీరినంత వరకు కూడా జాగ్రత్తగా నీ హృదయంలో ఆ వాక్యాన్ని పెట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. రెండవది ఏమి చెప్తున్నాడంటే యెహోవాను స్తుతించుడి అని చెప్పాడు. ఏంటండి ఇది? స్తుతించుడి. రెండవది మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. ఏమి స్తుతించాలి? ఉదయకాలం లేవగానే ప్రభువా నన్ను ఆరోగ్యంతో ఉంచావయ్యా, నీకు స్తోత్రం. నా బిడ్డలను క్షేమంగా ఉంచావయ్యా, నీకు స్తోత్రం. నా భర్తను క్షేమంగా ఉంచావయ్యా, నీకు స్తోత్రం. ఈ నీళ్లు త్రాగుతున్నానంటే నీకు స్తోత్రం.
ఈ 5 వేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే నీకు స్తోత్రం, ఈ మంచి వస్త్రం కడుతున్నానంటే నీకు స్తోత్రం అని ప్రతి దానికి కూడా మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా అనే పేరు అర్థం. బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదం అని దాని అర్థం. దయచేసి బాగా గమనించండి. ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే అక్కడ యోధావారు కనిపిస్తున్నారు. ఆ యోధావారి మీదికి 3 గుంపుల వారు యుద్ధానికి వచ్చారు. అమ్మోనీలు, మోయాబీలు, మెయోనీలు. ఈ 3 జాతుల వారు కూడా, ఈ 3 గుంపులు కూడా యోధావారితో యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు యోధావారు ఏమనుకున్నారో తెలుసా? మనకున్న శక్తి చేత, మనకున్న బలం చేత మనము వారితో యుద్ధం చేయలేం. అయితే మన పక్షంగా మన దేవుడు ఏం చేయాలి? యుద్ధము చేయాలి అని చెప్పి వారు రాజైన యెహోషాపాతు వారందరినీ కూడా బెరాకా లోయలో తీసుకువెళ్ళి అక్కడ యూదులందరూ కూడా ఏం చేశారంటే దేవుని స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. వారు స్తుతిస్తూ ఉండగా వాక్యం అంటుంది, దేవుడు మాటుగాండ్రుని పెట్టి వారినే హతం చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 3 గుంపుల వారిని, ఆ 3 జాతుల వారిని వారే చంపుకున్నట్లుగా, దేవుడు మాటుగాండ్రుని పెట్టినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు యోధావారు ఆ శత్రువులతో ఏం చేయలేదు? యుద్ధం చేయలేదు. శత్రువుల మీదకి కత్తి పట్టుకెళ్ళలేదు, శత్రువుల మీదకి ఈటి తీసుకువెళ్ళలేదు, శత్రువుల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు డాలు పట్టుకోలేదు. కాబట్టి యుద్ధ ఆయుధాలు ఏమీ తీసుకువెళ్ళలేదు. కానీ కేవలం వారు ఏం చేశారు? దేవుని స్తుతి మాత్రమే చేశారు. దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి శత్రువు శాసనం లేకుండా అందరిని కూడా హతం చేశాడు. హల్లెలూయా. అందుకే ఆ బెరాకా లోయకి ఏం పెట్టారంటే స్తుతి, ఆశీర్వాదం అని పేరు పెట్టారు. అంటే వారు ఏం చేశారంటే దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే కేవలం దేవుని స్తుతించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ చూడండి, ప్రార్థన చేస్తే దేవుడు ఏమండి సింహాసనం మీద కదులుతాడట. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే దేవుడు పరలోకండి సింహాసనం మీద ఏం చేస్తాడు? కదులుతాడట. కానీ నువ్వు స్తుతిస్తుంటే దేవుడు ఉండలేక ఆ పరలోకం నుండి మన మధ్యకు దిగొచ్చేస్తాడట. అంటే స్తుతికి అంత శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు స్తుతించగలిగితే దేవుడు చెప్పాలంటే అనేకమైన కార్యాలు చేశాడు. దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. మీరు రక్షింపడిన తొలి దినాల్లో ఎన్నో కార్యాలు చేశారు కాబట్టే యేసుని నమ్ముకున్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టారు, లోక దేవతలు విడిచిపెట్టారు, లోక మనుషులు విడిచిపెట్టారు, లోక ఆచారాలు విడిచిపెట్టారు. అన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి ఎందుకు వచ్చారంటే మీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యము చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞతగా ఈరోజు దేవునికి వచ్చారు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మీరు ఎప్పుడు కూడా దేవుని ఎడల స్తుతి అనేది చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనం. మరొక 5-10 నిమిషాల్లో ముగించేద్దాం, బలం ఉంది కాబట్టి. త్వరగా చదువు, త్వరగా తీయాలి. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనమా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదనుకుని యూదా అని పేరు పెట్టి లేయా, ఆమె వినండి, యాకోబు భార్య అనే లేయా ఆమె గర్భవతి అయిందట. ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె గర్భం మీద చేసుకొని, ప్రభువా నా గర్భంలో ఉండే బిడ్డ మగబిడ్డ అయి ఉండాలి. నిజంగా మగబిడ్డ అయి ఉంటే, ఎందుకంటే అప్పటికే 6 మంది మగబిడ్డలు పుట్టారు ఆవిడికి. ఎంతమంది? ఎందుకంటే యాకోబుకి 2 భార్యలు, 2 దాసీలు. 2 భార్యలు, పెద్ద భార్య లేయా, చిన్న భార్య రాహేలు, జిల్పా, బిల్హా అని 2 దాసీలు. మొత్తం 4 భార్యలు. ఈ 4 కూడా ఇంచుమించు 12 మంది కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లేయా తన గర్భం మీద ఏం చేసింది? చేసుకొని స్తోత్రం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకు? ఆహా, అది చూడండి, మమత కరెక్ట్గా చెప్పిందండి. కుమారుడు కావాలని. ఆడపిల్ల కాదు, ఎవరు కావాలట? ఎందుకు? కుమారుడు కంటే నీకేం పేరు పెడతాను అబ్బాయికి? యూదా అని పేరు పెడతాను. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ఆ గర్భం పైన చేసుకుని స్తోత్ర, స్తోత్ర, స్తోత్రం. మీరు ఎవరైనా అలా చేస్తున్నారా? మనమేంటి కంటికి కనబడితే కానీ మనం నమ్మం. అది మన జబ్బు. అది ఆవిడకున్న జబ్బు ఏంటంటే పుట్టక ముందే ఆవిడ కడుపు మీద చేసుకుని ఏమంటుంది? స్తోత్ర, 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 స్తోత్రం. ప్రభువా, నా భర్త నన్ను సరిగా చూడలేదు. ఏమండి, నా యొక్క చెల్లెలు రాహేల్ నన్ను సరిగా చూడలేదు. ఈ జిల్పా, ఈ బిల్హా, వీళ్ళెవరు నన్ను సరిగా పట్టించుకోలేదు. కానీ నన్ను ప్రేమించే దేవుడు అయ్యా. నాకు పేరు పెట్టారు తండ్రి, జబ్బు కళ్ళు మనుషునని. నేనెప్పుడు కూడా బలహీనంగా ఉంటానని, నేనెప్పుడు అందహీనంగా ఉంటానని నన్ను అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారయ్యా అని లేయా ఇంటి లోపలికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి ఆ కడుపు మీద చేసుకొని ఏం చేస్తుంది? ప్రార్థన కాదమ్మా, అది చెప్పాలి. ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. ప్రభువా నీకు స్తోత్ర, స్తోత్ర. ఈ గర్భంలో ఉన్న ఈ యొక్క బిడ్డ మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ పుట్టకూడదు. ఎవరు పుట్టాలి? మగబిడ్డ పుట్టాలి. మగబిడ్డ పుడితే ఆ బిడ్డకి నేనేం చేస్తాను? యూదా అని పేరు పెడతానని ఆ పొట్ట మీద చేసుకొని స్తోత్ర, స్తోత్ర, స్తోత్రం అని ప్రార్థన చేస్తుంది. నిజంగా ఆవిడ చేసిన స్తుతిని బట్టి దేవుడు ఆ స్తుతిని చూశాడు. ఆమెకు పుట్టిన బిడ్డ మగబిడ్డ పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పుట్టిన మగబిడ్డకు ఏం చేస్తుందంటే యూదా అనే పేరు పెట్టేది. యూదా అంటే స్తుతి అని దాని అర్థం. దయచేసి ప్రతి వారు కూడా ఆ లేయాలాగా, ప్రతి వారు కూడా ఈ యూదా వారిలాగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు ప్రాణంతో బ్రతికున్నావంటే, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మనిషిగా చలామణి అవుతున్నావంటే అది కేవలం దేవుని కృప. నా బలమే, నా ఔన్నత్యమే అనుకుంటే కాస్త అవన్నీ ఎగిరిపోతాయి పైకి. కాబట్టి అలాగే అనుకోవద్దండి. ఏమనుకోవాలి? చెప్పాలి ఏమనుకోవాలి? ఒక ఆయన అనుకోండట, 5 కోట్లు పెట్టి నేను ఇల్లు కట్టానండి, ఈ ఇల్లు నా యొక్క కష్టార్జితం వల్ల కట్టాను అనుకున్నాడట. ఆయన ఏమనుకున్నాడు? 5 కోట్లతో ఇల్లు కట్టాడట. ఎక్కడ కట్టాడు? రోడ్డు ఆనుకొని. అడుగు పెడితే రోడ్డు, అడుగు తీస్తే కారు. ఇంట్లో ఉన్న అడుగు తీస్తే కారులో అడుగు పెడతాడు ఆయన, కారులో అడుగు తీస్తే ఇంట్లో అడుగు పెడతాడు. ఎలాగుంది ఆ ఇల్లు? రోడ్డుకి ఆనుకొని ఉంది. ఎన్ని కోట్లు? ఏమనుకున్నాడు ఆయన? నా కష్టార్జితం వల్ల కట్టాను అనుకుంటాట. ఆయన కూడా క్రైస్తవుడే అనుకోండి. అయితే దేవుడు అనుకున్నాట, ఓహో నీ 5 కోట్లు ఇచ్చింది నేను కదా, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది నేను కదా, అయితే నీ కష్టార్జితం అనుకుంటావా అనుకొని దేవుడు ఏం చేశాడంటే రోడ్డోలు పంపించాడట. రోడ్డు తాలూకు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారట. వచ్చి వాళ్ళు అన్నారట, రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అప్పుడు రోడ్డు చిన్నది, ఇది ఈ రోడ్డుకి ఈ సెంటర్ నుండి అటువైపు 90 అడుగులు, ఇటువైపు 90 అడుగులు, 4 రోడ్లు వస్తాయి ఇక్కడ అని చెప్పి ఆ 5 కోట్ల ఇల్లుని ఏం చేశారు? వాళ్ళు పడగొట్టేశారు. తర్వాత ఇచ్చారు, 1 కోటి 2 కోట్లు ఇచ్చారు, ఆ సంగతి వేరేలేండి. కానీ ఇల్లు ఏమైంది? కానీ అదే, ఇది నా కష్టార్జితం కాదు, దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏం మనసు మార్చేసి ఇంకొక దగ్గర నుండి రోడ్డు ఇచ్చేస్తాడు. ఆమేన్. దేవుడు అనుకుంటే, అయ్యో బాబోయ్, దేవుడు అనుకుంటే ఏంటండి బాబు, ఆయనతో ఎవరు పెట్టుకోలేరు, ఆయనతో సాహసించే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చేయగలగాలి కానీ అనుకుంటే దేవుడు ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమానాన్ని వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు. ఒక్కసారి ల్యాండ్ అయిపోతే ఎవడు తరము కూడా కాదు. భక్త్ సింగ్ గారు అమెరికా వెళ్ళాలి హైదరాబాద్ నుండి, కానీ ఒక పేషెంట్ వచ్చారు. ప్రభా ప్రార్థన చేస్తే ఫ్లైట్ అయిపోద్దంటే, ఫ్లైట్ తీసుకొచ్చింది నేను కదా, నువ్వు ప్రార్థన చేయాలన్నాడు దేవుడు. స్తోత్రం అని మొత్తం ప్రార్థన చేసి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అడుగు పెట్టగానే ఎయిర్పోర్ట్ సిబ్బంది అన్నాడు, సార్ ఇప్పుడే ఫ్లైట్ ఎగిరిపోయిందండి అన్నారట. అదేంటి ప్రభువా, ఆ ఫ్లైట్కి వెళ్తే నేను మీటింగ్లో వాక్యం చెప్తాను, ఏంటి ప్రభు ఇలా జరిగిందంటే, నీకు ఎందుకు అలా ఉండన్నాడు దేవుడు. ఈయన మనసులో స్తోత్రం అంటే ఆ ఫ్లైట్ అలా పైకి వెళ్ళేసరికి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయట. ఆ దట్టమైన మేఘాలు కమ్ముకున్న కారణం బట్టి ఆ పైలట్కి ప్రయాణం చేయడానికి అవకాశం లేక మళ్ళీ గిరగిర తిప్పి మళ్ళీ ఎయిర్పోర్ట్లో తెచ్చాడట ఫ్లైట్ని.
ఎవరు చేశారా పని? అప్పుడు ఆ సిబ్బంది అన్నారు, సార్ మీరు వెళ్ళవలసిన ఫ్లైట్ వచ్చింది, వెళ్ళిపోండి అన్నారట. అప్పుడు వాళ్ళు అదే ఫ్లైట్కి వెళ్ళి అమెరికాలో వాక్యం చెప్పి అనేకులు కూడా ప్రార్థన చేసి మళ్ళీ హైదరాబాద్ ఇచ్చారట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలంటే అలా ఉంటాయి. మనం నమ్మం, మనం స్తుతించము, రెండు ఉండవు. నమ్మము, స్తుతించము. అందుకే దేవుని కార్యాలు మన కళ్ళతో చూడం. కాబట్టి ప్రియులరా, ఈ మంచి సమయమందు మనకు దేవుడు బలంగా ఉండాలంటే ఒకటి, ఆయన వాక్యాన్ని మనం తాగాలి, ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది, స్తుతించే అనుభవం మనకు ఉండాలి. చివరి మాట చెప్పి 5-10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఆ చివరి మాట ఏముందంటే ప్రకటించుట, యెహోవా నామమును ప్రకటించుట, ఆయన క్రియలను ప్రకటించుట. ఆయన క్రియలను అయినా, ఆయన నామాన్ని అయినా, ఆయన గొప్పతనాన్ని అయినా మనం ఏం చేయాలంటే ప్రకటించుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పాలంటే మనం నిజమైన దేవుని తెలుసుకున్నాం. మనం దేవుని ద్వారా ఎన్నో కార్యాలు మనం పొందుకున్నాం. మన ఊర్లో వాళ్ళు, మన వీధిలో వాళ్ళు చాలామంది యేసుని ఎరగలేని వారు చాలామంది కొన్నిసార్లు మన వద్దకు వచ్చినప్పుడు, లేక మన అవసరం నిమిత్తం మన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న కష్టాలన్నీ కూడా చెప్తారు. అప్పుడు ఏమంటాడు, అయ్యయ్యో, అరే అలా జరిగిందా అంటాము. కానీ అమ్మా, ఒకప్పుడు నా జీవితం కూడా అలాంటి కష్టాలతో ఉండేదాన్ని. నేను యేసు వద్దకు వెళ్ళిన తర్వాత దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, నాకు విమోచన ఇచ్చాడు, నా కష్టాలు తొలగించాడు. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఈరోజు మనసులో ఆనందంగా ఉన్నాను, ఈరోజు సంతోషంగా ఉన్నాను, నెమ్మదిగా ఉన్నాను. ఒక్కసారి యేసును తెలుసుకుంటారా? అవకాశం ఉంటే ఒకసారి ఆదివారం చర్చికి వస్తారా? మా పాస్టర్ గారితో నేను ప్రార్థన చేపిస్తాను అని ఏ రోజైనా మీరు చెప్పారా? నిజంగా ప్రకటన అంటే మరి అదే ప్రకటన అంటే డప్పులు కట్టుకొని, కంజీర్లు పట్టుకొని, డోలాకలు పట్టుకొని నమ్మండో నమ్మండి అంటే వాళ్ళు పొమ్మండి అంటున్నారు. వాళ్ళు పొండు అంటున్నారు ఊర్లో వాళ్ళు. కాబట్టి నమ్మండి చెప్పే రోజులు పోయా. ఇప్పుడు పర్మిషన్ లేవు, మొత్తం బిగించేశారు అందరూ కూడా. కాబట్టి ఇలాంటి ఏమంటే క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చాలా వ్యక్తిగతమైన ప్రకటన చేయాలి. అది గట్టి చెప్పు. మరి నీ షాప్కి చాలామంది వస్తున్నారు, బేకరీకి, నువ్వు కూడా చెయ్యాలి. చేయనన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే అవకాశం. ఎందుకంటే వ్యాపారస్తుల దగ్గర చాలామంది వస్తారు కస్టమర్లు. పని అందరు కాకపోయినా కనీసం రోజులో ఒకరికైనా చెప్పిన వెంటనే మారకపోవచ్చు, కానీ నువ్వు చెప్పే మాట ఏదో ఒక రోజు వారి జీవితానికి మార్పు కలిగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. వాడు వెళ్ళి యేసు వాడికి చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడి. ఎవడవాడు? అది సేన పట్టినవాడు. ఆ దయ్యాలతో బాధపడుతున్నప్పుడు విడుదల పరచబడ్డాడు, స్వస్థత పరచబడ్డాడు, ఆరోగ్యం పొందుకున్నాడు. వాడు బాగుపడిన తర్వాత వాడు వెళ్ళి దెకపోలిలో ప్రకటింపనారంభించెను. దెక అంటే 10 పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడట, ప్రకటన చేశాడట. ఏంటంటే, అయ్యా ఒకప్పుడు నేను దయ్యాలతో బాధపడినప్పుడు సమాధుల్లో ఉండేవాడిని, కాబట్టి కుటుంబానికి భార్యకి దూరంగా ఉండేవాడిని, రాళ్ళతో నన్ను గాయపరుచుకునేవాడిని, ఎవడైనా నా దగ్గరికి వస్తే కొట్టేసేవాడిని, కాబట్టి చాలా బాధ పెట్టేవాడిని, హింసించేవాడిని, నా భార్యను నా బిడ్డలను చాలా హింస పెట్టాను, అటువంటి భయంకరమైన దుర్మార్గమైన జీవితాన్ని జీవించేవాడిని. కానీ యేసు దేవుడు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆ దయ్యాలన్నీ పారిపోయాయి, నాకు గొప్ప విడుదల కలిగింది, ఈరోజు స్వస్థత పొందాను, రక్షణ పొందాను. కాబట్టి నా వల్లే మీరు కూడా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీటిలో ఉంటే నేను ప్రకటించిన యేసును తెలుసుకోండి, మీ జీవితం కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని 10 పట్టణాలకు వెళ్ళి ఆయన ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎవరైనా వీళ్ళు చెప్తే కొంతమంది ఏమంటారు, మీరేం పాస్టర్ గారిలా అంటే, అన్యులు కాదు, మనోళ్ళే కొంతమంది హేళన చేస్తారు, మీరేం పాస్టమ్మలా అలా వెళ్ళి చెప్పడానికి అంటారు. కానీ చెప్పడం అనేది, ప్రకటించడం అనేది కేవలం పాస్టర్ గారులే కాదు, కేవలం పాస్టమ్మర్లే కాదు. కాబట్టి నమ్ముకున్న ప్రతి వారు కూడా దేవుని కోసం చెప్పే అవకాశము ఉంది.
చెప్పే అర్హత దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడు ఆ విధంగా ప్రకటించిన తర్వాత మరి ఎంతమంది నమ్మారో రాయలేదు, కానీ వాడు ధర్మ ప్రకారం ఏం చేశాడు? ప్రకటించాడు. కాబట్టి చాలామంది యేసు దేవుడని వారు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో మనము కూడా దేవుని యొక్క కార్యాలు, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు. ఆ కార్యాలు బట్టి మనము దేవుని కొరకు ప్రకటన చేయాలి. కాబట్టి చెప్పాలంటే మేము కూడా నిష్ట నియమాలతో జీవించేవారిమి, అనేక యాత్రలకు, అనేక పూజలు, అనేక వ్రతాలు చేసేవారిమి. అయితే పెద్ద పాస్టర్ గారికి ఉన్నట్టుండి ఒకప్పుడు శక్తి పట్టుకుంది. ఆ శక్తి పట్టుకున్న కారణం బట్టి ఆయన మంచం మీద ఉన్నారు. ఆ మంచం మీద ఉన్న కారణం బట్టి ఎంతోమంది పూజారులు వచ్చారు, ఎంతోమంది రకరకాలు వైద్యాలు చేపించారు, కానీ ఎవరు వచ్చినా ఏవి కూడా ఆ శక్తి అనే ఆయన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు నాలాంటి పాస్టర్ గారు వచ్చి అక్కడ ప్రార్థన చేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు ఆ 3 వారాలు వచ్చి ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థించగానే వాళ్ళలో ఉన్న శక్తి దూరంగా ఆరిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఎన్ని మందులు వాడినా మంచానికి పరిమితం అయిపోయి చావు బ్రతులకి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను చెప్పే వార్త 40 సంవత్సరాల క్రితంది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేశారో, ఆ శక్తి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడే పెద్ద పాస్టర్ గారు లేచి నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని 3 నెలలు నీళ్లు లేవు, 3 నెలలు ఆహారం లేదు, 3 నెలలు నిద్ర లేదు, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే ఆ శక్తి ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోయిందో, ఆ రోజు కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. వెంటనే వారిలో జరిగిన మార్పును బట్టి నాకు యేసు దేవుడు కావాలని వారు ఉన్నట్టుండి దేవుని నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఊర్లో 30 కుటుంబాలను యేసు ప్రభులో నడిపించారు. అర్థమైందండి? అంటే ఆ విధమైన మేలు ఆయన పొందుకున్నారు. కాబట్టి ఆ విధంగా 30 కుటుంబాలకి ప్రభు కోసం పరిచయం చేస్తే ఈరోజు 30 కుటుంబాలు కూడా దేవుని నమ్ముకొని నందిగా మన గ్రామంలో అక్కడ కూడా చర్చి అంటే చర్చి అయితే లేదు, కానీ ఆరాధన మాత్రం జరుగుతుంది అక్కడ. ఈ విధంగా ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనకు దేవుడు చేసిన మేలును ఇతరులకు మనం ఏం చేయాలి? అది అలా చెప్పినప్పుడు అనేకులు తెలుసుకుంటారు, యేసు దగ్గరికి వారు రాగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్క మాట చూపించి ముగించేస్తాను. యోనా పుస్తకం 3వ అధ్యాయము 4వ వచనం, చివరి మాట ఇది. యోనా పుస్తకం 3వ అధ్యాయము 4వ వచనం చదవనా. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించిరి. హల్లెలూయా. చూడండి, యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆ నినివే పట్టణ ప్రజలు ఎంతమంది అంటే 120,000 మంది. చెప్పండి, 120,000 మంది. 3 దినాలు నడవగలిగిన, పరిమాణం కలిగిన, విస్తీర్ణత కలిగిన పట్టణం. అంటే 3 దినాలు నడిస్తే గానీ ఆ పట్టణం తరగదు. అంత పెద్ద పట్టణం ఈ నినివే పట్టణం. అంత పెద్ద పట్టణంలో ఒక దిన ప్రయాణం వెళ్ళి ఆ మధ్యలో నిలబడి ప్రకటన చేశాడు. ఏమంటే, ప్రజలారా, ఇదిగో నినివే పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, దేవుడు నన్ను పంపించాడు, మీరు పశ్చాత్తాపడి మీ జీవితాన్ని మార్చుకుంటే దేవుని ఉగ్రత తొలగిపోద్ది, మీ జీవితంలోనికి ఆశీర్వాదం వస్తుంది అని ఒక్క మాట ప్రకటన చేశాడు. ఆ ప్రకటన విని వారు 120,000 మంది యేసు దేవుడు అని తెలుసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి వారి జీవితం మార్చబడి ఆ ప్రకటించడం ద్వారా వారి జీవితంలో గొప్ప వెలుగు నింపబడింది, వారి ఆత్మలకు రక్షణ కలిగింది. ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటే యోనా చెప్పిన ప్రకటన. యోనా చెప్పిన ప్రకటన. ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది? చూడండి, ఈరోజు కొన్ని నూనెలు, కొన్ని సబ్బులు, కొన్ని పౌడర్లు, కొన్ని పేస్ట్ క్రీములు కొంటున్నాం అంటే అర్థం ఏంటి? ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబట్టే కదా కొంటున్నాం మనం. అని అంటాడు, నీ జుట్టు జాండుందా అయితే బాలడైపోద్ది అంటాడు. అది అవుతుందో లేదో తర్వాత సంగతి. కానీ అలా అనగానే వేలు డబ్బులు పెట్టి కొంతమంది కొనేసి రాసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కారణం ఏంటి? ప్రకటన అంత ఆకర్షణీయతగా ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే చెప్తేనే చాలామంది తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుడిని పక్షంగా ఉండి ఆయన బలాన్ని
నీ పక్షంగా ఆ బలాన్ని చూపిస్తే, ఆ బలాన్ని నిరూపిస్తే, ఆ బలం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీన్ హల్లెలూయా. దేవుని బలం ఎలాంటిదంటే, ఏ పాపములో కూరుకుపోయావో కొన్నిసార్లు మనంతట మనం ఆ పాపం నుండి రాలేం. ఎందుకంటే మన శక్తి చాలదు, మన బలం చాలదు. మనకైతే ఉంది, అలా వెళ్ళకూడదు, అలా త్రాగకూడదు, ఆ పాపం చేయకూడదు, ఈ డబ్బు ఖర్చు పెట్టకూడదు అని మనకైతే ఉంటుంది. కానీ మన బలం చెప్పాలి, మన బలం సరిపోదు. ముందు మన బలం సరిపోదు కాబట్టి ఎవరి బలం కావాలి? అది దేవుని బలం అనుకుంటే ఖచ్చితంగా ఏ పాపమైనా, ఏ ఊబైనా, ఆ ఊబులోండి, ఆ బురదలోండి, ఆ పాపములోండి తీగల శక్తి యేసు ప్రభుకు ఉంది. మీన్ హల్లెలూయా. అటువంటి బలవంతుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆయన బలం నీ పక్షంగా ఉంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో మహత్కార్యాలు చేయగల దేవుడు. అయితే ఆయన నీ పక్షంగా ఉండి ఆయన బలాన్ని ప్రారంభించాలంటే, ఆయన బలాన్ని నీ పక్షంగా ఉండి కార్యాలు జరిగించాలంటే ఈ మూడు నీలో ఉండాలి. ఏ మూడు? వాక్యము నీలో ఉండాలి, రెండవది స్తుతి నువ్వు చేయాలి, మూడవది ప్రకటన అనేది నువ్వు జరిగించాలి. ఈ మూడు నువ్వు జరిగించగలిగితే అప్పుడు దేవుడు బలం నీ పక్షంగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు నువ్వు ప్రయాసపడక్కర్లేదు, అప్పుడు నువ్వు బాధపడక్కర్లేదు, నీ అవసరాలు కొన్ని నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవుడే నీ పక్షంగా ఉండే కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బలం మన పక్షంగా ఉండాలంటే ఈ మూడు కార్యాలు మనం చేయాలి. ఆ మూడు కార్యాలు జరిగిద్దామని ప్రభు దగ్గర ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. దయచేసి ఎవరైతే ముంపుడి బాప్తిసం తీసుకొని బల్ల కొరకు సిద్ధపడి వచ్చారో దయచేసి మీ స్థలంలోంచి మెల్లగా లేచి నిలబడతారా?